నేనుండగా నువ్వెలా సంతోషంగా ఉంటావు అమృత? రే, నీకెంత చెప్పినా నువ్వు మారు. ఇంకొకసారి నాకు ఫోన్ చేసి నీ టైం వేస్ట్ చేసుకోకు. పెట్టేరా ఫోన్. మీరు చెప్పింది కూడా నిజమే మావయ్య గారు. కీర్తి, మీరిక్కడ ఉండటానికి మాకెవ్వరికీ అభ్యంతరం ఉండదు. కేసు క్లియర్ అయ్యే వరకు ఇక్కడే ఉండిపోండి. అబ్బా, అందరూ నన్ను బాగా మొహమాట పెట్టేస్తున్నారు. సరేలే నీరజ, నువ్వింతగా అడుగుతున్నావు కాబట్టి సరే అంటున్నాను. కాని ఒక కండిషన్. ఏంటి కీర్తి అది? నేను నీతో పాటు కిచెన్లో ఆ పనిలోనూ ఈ పనిలోనూ కాస్త సహాయం చేస్తాను. సరే. నాన్నా, ఈ రోజు నుండి కిచెన్లో మా ఆవిడికి నేను కూడా సహాయం చేస్తాను. పాపం తను ఎక్కువగా ఇంటి పనులు చేస్తుంటే చూడలేకపోతున్నాను. సరేలేరా, భార్యకు భర్త సహాయం చేయడంలో తప్పేమీ లేదు. చూసావా విజయభాస్కర్, నీ కొడుకు కోడలు ఎంత అన్యోన్యంగా కనిపిస్తున్నారో. వీళ్ళని చూస్తుంటే నా దిశ తగిలేలా ఉంది. నీరజ, ఆకలేస్తుంది. పద, మనం తొందరగా వంట చేసేద్దాం. సరే పదండి. ఏంటి కీర్తి, అంత టెన్షన్గా చూస్తున్నావు? నన్ను గుర్తుపట్టలేదా? నేను శర్వాణిని. శర్వాణి? అయ్యో, ఇంత భయపడుతున్నావేంటి కీర్తి? నేను మా నీరజని చూసిపోదామని వచ్చాను, అంతే. నేను నీరజని చూడ్డానికి వచ్చినప్పుడు నీకు చెమటలు పడుతున్నాయేంటి? ఎలా ఉన్నా నీరజ? మేడం, మీరు బెయిల్ మీద బయటకొచ్చారు. ఇప్పుడిలా వచ్చి మా ఫ్యామిలీ మీద దౌర్జన్యం చేయడం కరెక్ట్ కాదు. అది కాదు నీరజ, నేను నిన్ను కలవడానికి వస్తే కూడా తప్పుగా ఫీల్ అవుతే ఎలా? నాకు నిన్ను చూడాలనిపించింది, వచ్చాను. ఇదిగో శర్వాణి, నువ్విక్కడికి ఎందుకు వచ్చావో మాకు బాగా తెలుసు. నీరజ, శర్వాణి ఇప్పుడు నవ్వుతూ కనిపించినా ఆ నవ్వులో బెదిరింపు కనిపిస్తుంది. నువ్వే చూస్తున్నావు కదా, శర్వాణి గురించి ఎప్పుడే భయపడుతున్నాను. ఇంతలోనే శర్వాణి ఊడిపడింది. ఎందుకు కీర్తి టెన్షన్ పడుతున్నావు? ఇప్పుడు నేను సర్కిల్ ఇన్స్పెక్టర్ శర్వాణిని కాదు. పైగా కేసిప్పుడు కోర్టు పరిధిలోనే ఉంది. నేను మా నీరజన్ చూసి వెళ్దామని వచ్చాను. నువ్వెందుకొచ్చావో మాకు బాగా తెలుసులే. నీరజ, రేపు మాకేం జరిగినా శర్వాణి బాధ్యత, దానికి నువ్వే సాక్ష్యం. మేడం, మీరు నా కోసం మా ఇంటికి రాకండి ప్లీజ్.
మీరు నన్ను అడ్డు పెట్టుకొని మా వాళ్ళని టార్గెట్ చేస్తే మాత్రం నేను ఒప్పుకోను మేడం. నీరజ, అసలు నువ్వేనా ఈ మాటలు మాట్లాడేది? నీకు ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకునే తెలివితేటలు లేవని నాకిప్పుడే అర్థమైంది. ప్లీజ్ మేడం, మీరు దయచేసి నన్ను వదిలిపెట్టండి. అరే, మేమందరం హ్యాపీగా ఉన్నాం. అసలు ఇప్పుడు మాకేమైనా ప్రాబ్లం వస్తే అది మీ వల్లే తప్ప మాకే సమస్య లేదు. మీరు నిజంగా నా సంతోషం కోరుకునేవారైతే మీరు నా గురించి ఆలోచించడం మానేయండి. ఇప్పటికే మీ వల్ల మా అత్తయ్య గారు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ నా నుండి నా కుటుంబాన్ని దూరం చేయకండి. ప్లీజ్ వెళ్ళిపోండి మేడం. వెళ్తాను నీరజ. ఇంకెప్పుడు నీ సంతోషానికి అడ్డురాను. నీకిష్టం లేకుండా నీ గురించి తపన పడ్డం నా తప్పే. సారీ నీరజ, నిజానికి నువ్వే రైట్. అసలు నేను నీ మీద ఎఫెక్షన్ పెంచుకోవడానికి నీకు నాకు ఏ సంబంధం ఉందని? ఏదో ఒక కేసు ద్వారా పరిచయం అయ్యి ఆ కేసులో ఒక భాగంగా నేను నీకు పెళ్లి చేశాను. అంత మాత్రాన నా అనుకొని లేని బంధాన్ని పెంచుకోవాలనుకోవడం నాదే తప్పు. ఇంకెప్పుడు నిన్ను డిస్టర్బ్ చేయను నీరజ. నేను నీ దగ్గరికొస్తే నువ్వు సంతోషంగా ఉండినప్పుడు నేను నీ దగ్గరికి రాకూడదు. సారీ. బాయ్ నీరజ. వెళ్ళు వెళ్ళు. ఇంకెప్పుడు నీరజ గీరజ అంటూ వంకలు పెట్టుకుని ఇక్కడికి రావాలని ట్రై చేయకు. బయలుదేరు. నీకు మాంటిని ముట్టుకునే అర్హత లేదు. మేమిప్పుడు బాధలో ఉన్నాం. దయచేసి మమ్మల్ని ఇంకా బాధ పెట్టకు. వెళ్ళిపో అమృత. సారీ అమృత, నువ్వు మాకు సహాయం చేశావు కాబట్టి థ్యాంక్స్ చెప్పి చేతులెత్తి దండం పెడుతున్నాం. అంతేకాని నిన్ను మా పాత స్నేహితురాల్లా స్వీకరించలేకపోతున్నాం. అమృత, నువ్వు ఈరోజు చేసిన సహాయం నేను బ్రతుకున్నంత వరకు గుర్తుపెట్టుకుంటాను. శర్వాణి, రేణు, మీరు నన్ను మీ నుంచి దూరం చేసి ఈ రోజుతో సంవత్సరం అయింది. అమృతక్క, శ్రావ్య, శ్రీలత, రండి.
ఎప్పుడొచ్చారు మీరు? రండి. ఏంటమృత, మీ ఫ్రెండ్స్ ఫోటో పట్టుకొని నువ్వు ఏడుస్తున్నావా? అబ్బే ఏం లేదు శ్రీలత. అక్క, ఏది? ఒకసారి ఆ ఫోటో నాకు చూపించు. శ్రావ్య, ఆ విషయం వదిలే. అబ్బా ప్లీజ్ అక్క. నువ్విలా ఏడుస్తూ కూర్చుంటే విడిపోయిన మీ ఫ్రెండ్స్ కలిసిపోరక్కా. శ్రావ్య, నా సర్వాణి, నా రేణు నన్ను దూరం చేసి ఈ రోజుకి సంవత్సరం అవుతుంది. అదేంటమృత, మీ ఫ్రెండ్ శర్వాని అరెస్ట్ అయిందని తెలియగానే నువ్వే వెళ్లి కలిశావు. నువ్వెంతో కష్టపడి బెయిల్ కూడా తీసుకొచ్చావు. ఇంకా మీ మధ్య మనస్పర్ధలేంటి? లేదు శ్రీలతక్క, ఇక్కడ అమృతక్క వాళ్ళ కోసం ఎంత పరితపిస్తుందో వాళ్ళక్కడ అక్క మీద అంత ద్వేషం పెంచుకున్నారు. అదేంటి, ఒక ఫ్రెండ్గా ఎవరైనా ఇంతకంటే ఏం చేస్తారు? పాపం అమృత వాళ్ళ కోసం ఇంత చేసినా వాళ్ళింకా తనపైన ద్వేషం పెంచుకుంటే అది ఫూలిష్నెస్ అవుతుంది. యూర్ రాంగ్ శ్రీలత. వాళ్ళ కోపానికి, వాళ్ళ ద్వేషానికి అర్థం ఉంది. నేను వాళ్ళకి ఎంత సహాయం చేసినా, వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు నేను ప్రతిసారి వెళ్లి ధైర్యం నింపేసొచ్చినా అది అప్పటి వరకే ఆలోచిస్తున్నారు తప్ప గతంలో మా మధ్య జరిగిన మిస్అండర్స్టాండింగ్ ని క్లియర్ చేసుకోలేకపోతున్నారు. అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటి అమృత? మీ అమ్మ చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు సమయానికి నువ్వు వెళ్ళలేకపోయావు. అదేనా వాళ్ళ ప్రాబ్లం? ప్రాబ్లం చిన్నదే అయితే అంత మంచి క్లోజ్ ఫ్రెండ్స్ ఈ రోజు విడిపోయి ఉండరు శ్రీలతక్క. పాపం ఈ విషయంలో అమృతక్క చేయాల్సిందంతా చేసినా అదేది వాళ్ళ ఫ్రెండ్స్ ని ఒక్కటి చేయలేకపోయాయి. అమృత, అసలు మీ ముగ్గురి మధ్య ఏం జరిగిందో నాకు అర్థం కావడం లేదు. శ్రీలత, మా ముగ్గురి స్నేహం మా కష్టాల్లో నుండి పుట్టింది. ఇంతకాలం మా స్నేహం మేమొక్కరి కోసం ఒకరం బ్రతికేలా చేసింది. మా ముగ్గురికి ఏ స్నేహం అయితే బలమనుకున్నామో నా శత్రువులు అదే బలాన్ని ఇప్పుడు బలహీనతగా మార్చారు. ఆ రేఖ చేసిన పని వల్ల ఒక పక్క మా అమ్మకు దూరమై మరొక పక్క ఫ్రెండ్స్ కి దూరమయ్యాను. వాళ్ళిద్దరి మనసుల్లో విషబీజాలు బలంగా నాటుకుపోయేలా చేసిందా రేఖ. అందుకే ఎన్ని రోజులైనా మేము కలుసుకోలేకపోతున్నాం. అసలు ఒకరి కోసం ఒకరం బ్రతుకుతూ ఒకరి జీవితం కోసం మరొకరి జీవితం త్యాగం చేసిన మేం విడిపోవడం ఏంటి శ్రీలత? మనసులో ఇంత బాధను మోసే కంటే మీ ఫ్రెండ్స్కి నిజమేంటో అబద్ధమేంటో అర్థమయ్యేలా చేయొచ్చు కదా. ఎలా చెప్పను శ్రీలత?
చివరకు మా అమ్మ సంవత్సరీకం రోజు కూడా ఆదికేశవులి గారింట్లో, అదే మీ ఇంట్లో బందీ అయిపోయాను. అప్పుడు కాళ్ల వేళ్ల పడినా నేను పిండ ప్రదానానికి వెళ్ళలేకపోయాను. అది వాళ్ళ అపార్థాలకి ఇంకా బలాన్నిచ్చింది. అలా అని ఇప్పుడు వెళ్ళి ఆదికేశవులు గారు గాని మా శ్రావ్య గారిని జరిగింది ఇది అని చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితిలో వాళ్ళు లేరు. మా ఫ్రెండ్షిప్ గురించి మీకు తెలియదు శ్రీలత. ఇలాంటి సెన్సిటివ్ బాండింగ్లో ఎప్పటికీ మనస్పర్ధలు రాకూడదు. ఒకవేళ వచ్చినా అవి వాళ్ళకి వాళ్ళు తెలుసుకుంటే తప్ప ఎవరో వచ్చి చెప్తే మళ్ళీ మా పాత రోజుల్లోని బాండింగ్ రాదు. ఒకవేళ వచ్చినా అది ఆర్టిఫిషియల్ గానే ఉంటుంది తప్ప గుండెని టచ్ చేసేలా ఉండదు శ్రీలత. ఈరోజు కాకపోతే రేపైనా నన్ను నా ఫ్రెండ్స్ అర్థం చేసుకుంటారనే ఎదురు చూస్తున్నాను శ్రీలత. నీలాంటి మంచి ఫ్రెండ్స్ని ఎవరూ వదులుకోవాలనుకోరు. ఎప్పటికైనా మీ ముగ్గురు ఫ్రెండ్స్ కలిసిపోతారన్న నమ్మకం నాకుంది. అవునక్క, నీ నిజాయితీయే మీ ముగ్గురినీ కలుపుతుంది. నువ్వు సంతోషంగా ఉండక్కా. నా ఫ్రెండ్స్ నేను కలుసుకోకుండా నేను సంతోషంగా ఎలా ఉంటాను శ్రావ్య? ఏ రోజైతే అమృత, శర్వాణి, రేణుకలు కలుస్తారో అప్పుడే అమృత ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది. అప్పటి వరకు నేను ఆనందంగా ఉండలేను శ్రావ్య.
జైల్లో కలిసినప్పుడు ఎందుకో తన చెల్లెలి గురించి అడిగారు నందిని. ఎంతైనా శాంతమ్మత్త నాన్న తోబుట్టువు నందిని. మన చిన్నప్పుడు వాళ్ల మధ్యున్న గొడవల వల్ల వాళ్ళు మనకి దూరమయ్యారు.